ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 2 ఏళ్ల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చిస్తున్నారు. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత పింఛన్ అమలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. హైకోర్టు భవనాల దగ్గర మౌలిక సదుపాయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఆర్ఎఫ్పీ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రాజధాని ప్రణాళికలకు సంబంధించి 18 ప్రధాన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఇక కీలకమైనటువంటి అంశాలపై కూడా చర్చ జరిగి వాటిపై కూడా ఆమోదం తీసుకునే అంశం కూడా ప్రారంభమైంది. ఏదైతే 37 అంశాల ఎజెండా తోటి అయితే కనుక ఏపీ కేబినెట్ అనేది ప్రారంభమైంది. హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు దాదాపు 547 కోట్ల నిధులతో అయితే కనుక ఈ యొక్క ఎక్స్టర్నల్ రోడ్ల పనుల కోసం అయితే కనుక నిధులకి కేటాయించేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. ఇంకా కృష్ణా నది తీరాన 6 ఎకరాల విస్తీర్ణంలో అయితే కనుక అమరావతి 5 ప్రాజెక్ట్స్ అభివృద్ధికి టెండర్లు అనేది ఆహ్వానం పలకనుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ చర్చించి అనంతరం అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీ శాఖ కేటాయించినటువంటి 49 ఎకరాల భూమికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి అయితే కనుక పూర్తి మినహాయించి ఇచ్చేందుకు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఆల్ ఇండియా ఐఏఎస్ అధికారుల బంగ్లాలో హోమ్ ఆటోమేషన్ ప్రీమియం వసతుల కోసం అయితే కనుక కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. ఇలా రాజధాని భూముల ల్యాండ్ పూలింగ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణకు కూడా ఇటు ప్రతిపాదన వచ్చినటువంటి నేపథ్యంలోనే దానిపై కూడా కేబినెట్ చర్చించి అనంతరం కూడా ఇక ఆమోదం తెలుపుతుంది. అంతేకాకుండా ఇటు టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి శాఖలో ఏదైతే అభివృద్ధి చేసే పరంగా కూడా ఇటు అనేక ప్రాంతాల్లో ఇటు విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఈ యొక్క అంశాలని పూర్తి స్థాయిలో అయితే కనుక అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక స్టార్ హోటళ్లు, రిసార్ట్ల అభివృద్ధి కొరకు కూడా ఏపీటీడీసీకి అయితే కనుక 9 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు కూడా ఇటు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా పలు సంస్థల భూ కేటాయింపులు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక కేబినెట్ లో చర్చించి అనంతరం అయితే ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. ఇక కేబినెట్ ముగిసిన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇక ఇటీవలే నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తయినటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలోకి ప్రజలు ఏ విధంగా ప్రజాప్రతినిధులు ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా కర ప్రక్రియపై అవగాహన ఏ విధంగా ఉండాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రతి ఒక్క మంత్రి హాజరైనటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కీలక అంశాలు అయితే కనుక ఆమోదం అయితే తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.